నేను నాది తప్ప ఈ జగత్తులో ఇంకేమైనా ఉందా? జగత్తులోని ప్రతి వస్తువును నాది అనే భావనతోనే చూస్తున్నావు కదా? ఈ ఇల్లు నాది, ఈ స్కూటర్ నాది, ఈ కారు నాది, పిల్లాన్ నాది, పిల్లలు నాది, ఇలా నాది అని చూస్తావు కదా? చివరకు ఈ శరీరం ఎవరిది అని నిన్ను చూపించి అడిగితే ఏమంటావు? నాది అనే అంటావు కదా? అప్పటికి నీ శరీరం నీది, నువ్వు కాదు. అంటే నీ శరీరం కూడా ఒక స్కూటర్లాగానో, ఒక కార్లాగానో, ఒక ఇల్లులాగానో నీది మాత్రమే, నువ్వు కాదు. అంటే నా శరీరం నాది, నేను కాదు. నేనుకు నాదికి తేడా ఏమిటి అని సందేహం వస్తుంది. ఇప్పుడొక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నీ శరీరంలోని కాలు నువ్వా, లేక చెయ్యి నువ్వా, లేక నీ ముఖం నువ్వా, లేక మొత్తం శరీరం నువ్వా అంటే ఏమి చెప్తారు? కాదు అనే కదా? అప్పటికి నేను వేరు, నాది అయిన శరీరం వేరు అని మీరే ఒప్పుకున్నారు కదా? మరి శరీరానికి నొప్పి కలిగితే నాకు నొప్పిగా ఉందని ఎందుకంటున్నావు? నీ కారుకు దెబ్బ తగిలితే నీకు తగులుతుందా? నొప్పి నీకు కలుగుతుందా? లేదు కదా? చివరకు ఎంతో ప్రేమగా చూసుకునే నీ భార్యకు లేదా నీ పిల్లలకు నొప్పి, రక్తం వస్తే నీకు నొప్పి, రక్తం వస్తుందా? లేదు కదా? మరి నా శరీరానికి అంటే నాదికి నొప్పి కలిగినా, రక్తం వచ్చినా నాకే వస్తుంది అని ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. అది ఏమిటని విచారిద్దాము. నువ్వు పుట్టినప్పటినుంచి ఈ శరీరమే నేను అని అనుకుని ఇన్నాళ్లు బ్రతుకుతున్నావు. అందుకే శరీరానికి దెబ్బ తగిలితే నాకే తగిలిందని బాధపడతావు. దీనినే మన పెద్దలు అజ్ఞానం అన్నారు. అజ్ఞానమంటే ఏమిటి? అజ్ఞానమంటే ఉన్నదాన్ని లేదని, లేనిదాన్ని ఉందని చూడడం. మరి దీనికి వ్యతిరేకమైన జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానమంటే ఉన్నదాన్ని ఉన్నదని చూడడం, లేనిదాన్ని లేదు అని చూడడం. ఇప్పుడు జ్ఞానం, అజ్ఞానం అంటే తెలిసింది కదా? ఇక ప్రస్తుతానికి వద్దాము. ఈ శరీరం నేను కాదు, నాది. కాని నేను అని అనుకుంటున్నావు కదా, ఇదే అజ్ఞానం. నువ్వు కాని దాన్ని, అంటే నాది అనే శరీరాన్ని నేనే అనుకొనడం అజ్ఞానమే కదా? అజ్ఞానమంటే లేనిదాన్ని ఉందని అనుకోవడమని ఇంతకుముందు చెప్పుకున్నాము కదా? మరి జ్ఞానమంటే ఎప్పుడైతే నేను శరీరం కాదు అని అనుకుంటావో అదే జ్ఞానం. అంటే ఉన్నది నేనే, శరీరం నాదే, కాని నేను కాదు అని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడమే జ్ఞానం. నేను అనే భావన ఎక్కడుంది? అది నీలోనే ఉంది కదా? ఎప్పుడైతే నేను, నాది అనే వాటిని విడిగా చూడడం నేర్చుకుంటావో అప్పుడు నీ శరీరానికి దెబ్బ తగిలినా అది నా శరీరానికే గాని నాకు కాదు అనే భావన నీలో వస్తుంది. అప్పుడు నీ శరీరాన్ని వేరుగా చూడగలుగుతావు. ఎలాగైతే నీ కారు, ఇల్లు మొదలైనవి పైన చెప్పుకున్న వాటికి దెబ్బ తగిలితే నాకు కాదు అని ధీమాగా ఉంటావో అలాగే నీ శరీరానికి కలిగే బాధలను ఒక సాక్షిగా చూడగలుగుతావు. ఎప్పుడైతే నేను, నా శరీరం అనే వాటిని విడిగా చూస్తావో అదే జీవన్ముక్తి లక్షణం. జీవన్ముక్తి అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, జీవిస్తూ ఉంటూనే శరీరం నుండి ముక్తి అని. మరి విదేహముక్తి అంటే? విదేహం అనే మాటలో రెండు పదాలున్నాయి. ఒకటి వి అంటే విడిపోవడం అని అర్థం. రెండవది దేహ అంటే శరీరం అని అర్థం. అంటే శరీరాన్ని వదలడం అంటే చనిపోవడం అని అర్థం. ఎప్పుడైతే శరీరాన్ని వదిలేరో, చనిపోయారో అప్పుడు విదేహముక్తులైనారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ముందు నేను ఉండాలి, తరువాత నాది ఉండాలి. నేను లేకపోతే నాది అనేది లేదు కదా? అప్పటికి నాదికి మూలం నేను అని అర్థమైంది కదా? అంటే నాది అనే శరీరము కన్నా ముందు నేను ఉన్నాను. అంటే శరీరం నాలో నుంచి వచ్చింది అని అర్థమైంది కదా? ఇది ఎలాగంటే బంగారు ఆభరణాలకు మూలం బంగారం ముద్ద, తలుపులు, ద్వారబంధాలకు మూలం చెక్క, సముద్రంలోని తరంగాలకు మూలం సముద్రం. అలానే శరీరానికి మూలం నేను అనే భావన.
నేను అనే భావనే ఆత్మ. ఆత్మత్మ. ఆత్మ సంకల్పమే శరీరం. ఆత్మంటే నువ్వేననే భావన అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. అంటే నీ కల్పనే నీ శరీరం. కల్పన నిజమవుతుందా? అది ఒక ఊహ. కాబట్టి శరీరం నిజమైంది కాదు, అది ఒక ఊహ మాత్రమే. కాని నీవు దానితో ఏకమై శరీరమే నేను అని జీవిస్తున్నావు. నిజమని భావిస్తున్నావు. అదే అజ్ఞానమని పైన చెప్పుకున్నాం కదా. కాని సత్యమైనది, ఎప్పటికీ ఉండేది, నీ శరీరం కన్నా ముందు కూడా ఉండేది ఆత్మే. ఆత్మ అంటే నేను, అనాత్మ అంటే ఆత్మ కంటే భిన్నమైనది, అదే నాది అనే భావన. దీన్నే ఆత్మానాత్మ విచారణ అంటారు. నీవు శరీరాన్ని నేను కాదు, నాది అని వేరుగా ఒక సాక్షిగా చూడగలిగితే నీవే జీవన్ముక్తుడవు. ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేయండి. ఈ మొత్తం వీడియో టెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మళ్ళీ మళ్ళీ చదవండి. అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేయండి, వివరిస్తాను.